ప్రస్తుతం లబ్ధిదారులు ఉన్నారమ్మా. మీకు తల్లికి వందనం పథకం పడిందా? ఏం చెప్తారు మీరు దీనికి? జగన్ గారి ప్రభుత్వంలోనండి ఒకరికి వేస్తానన్నారండి, వేయలేదండి ఎవరికి సరిగ్గా. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అండి అందరికీ పడ్డాయండి. ఇంట్లో 8 మంది ఉంటే అన్ని మందికి పడ్డాయండి. నలుగురున్నా ముగ్గురున్నా పడ్డాయండి. 34వ వార్డు అండి. కానీ చాలామంది ఆనందంతో ఉన్నారండి. మాకు కరెంటు బిల్లులు వచ్చేసాయి, అలాగా ఆఫ్ చేసేవారండి అప్పుడు జగన్ గారి ప్రభుత్వంలో. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరూ ఆనందంగా ఉన్నారండి. మా పిల్లలకి వేసారు 13,000 చొప్పున అందరికి వేసారండి. ఇక్కడ అందరికీ 34లో అందరూ ఆనందంగా ఉన్నారండి. అందరూ సంతోషంగా ఉన్నారండి. మా పిల్లలకి వేసారు అన్న మాట ప్రకారం ముఖ్యమంత్రి గారు వేసారండి. అందరూ ఆనందంతో ఉన్నారండి. రవి గారు, మీరు చెప్పండి. కొంతమందికి పథకం అందలేదని కొంత నిరాశతో ఉన్నారు. అటువంటి వారిని ఎవరన్నా గుర్తించారా మీ వార్డుకి సంబంధించి? ఏమన్నా వాళ్ళకి పథకం అమలు చేసేది అంటే వాళ్ళకి అందించే దిశగా ఏమన్నా చర్యలు తీసుకుంటున్నారు? ఇది పథకం ఏదైతే తల్లికి వందనం అన్నదో 1వ తరగతి నుంచి డిగ్రీ ఇంటర్ సెకండ్ ఇయర్ చదివే వరకు కూడా ఈ పథకం అందరికీ వర్తిస్తుందండి. ఎవరైతే గత ప్రభుత్వంలో ఎవరైతే తీసుకుని ఉన్నారో వాళ్ళందరికీ కూడా వెంటనే వర్తిస్తున్నారు. నెక్స్ట్ ఎవరైతే స్కూల్లో ఉన్నారో అప్లికేషన్లు అన్నీ తీసుకున్నారో తీసుకున్న వెంటనే సచివాలయంలో వచ్చిన వెంటనే నెక్స్ట్ రోజు వాళ్ళకి అన్నీ కూడా వెంటనే అందేలాగా మేము సహకరిస్తున్నాం. ఏదైతే కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వర కొండబాబు గారు ఉన్నారో మా అందరిని కూడా దగ్గరుండి సచివాలయాలు కానీ స్కూల్స్ కానీ అన్నింటిని కూడా చూసుకుని చక్కగా ఎవరికైతే పథకాలు రాలేదో వాళ్ళందరూ కూడా ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా సచివాలయం నుంచి పైకి పంపించమన్నారు. వాళ్ళందరికీ కూడా అందుబాటులోకి వచ్చేలాగా మేము అందరూ చర్యలు తీసుకుంటున్నాం. గవర్నమెంట్ కూడా ఏదైతే చెప్తున్నారో లోకేష్ బాబు గారు అవ్వచ్చు, నారా చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, కూటమి ప్రభుత్వం ఏదైతే ఉన్నదో అర్హత ఉన్న ప్రతి తల్లులకి కూడా ఎంతమంది ఉన్నా సరే అంతమందికి కూడా ఈ యొక్క పథకం వర్తించాలి, అందరికీ వెళ్ళేలా చూడమన్నారు. అవన్నీ కూడా ఏవైతే అప్లికేషన్లు ఇవ్వగానే నెక్స్ట్ రోజు అనేది వాళ్ళ ఖాతాలోకి జమ అనేది అవుతుంది. అదే ఒకటి చెప్పండి, మీకు అంటే ఈ పథకానికి సంబంధించి ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తామంటున్నారు. అంటే ఒక కుటుంబంలో 3 పిల్లలు, కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే కాకినాడలో 5-6 పిల్లలు కూడా ఉన్న కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళందరికీ వచ్చిందా? మీరు ఏమన్నా గమనించారా? ఇది నాకు తెలిసినంత వరకు 3 పిల్లల వరకు నేను చూశానండి. 3 పిల్లలు ఉన్నంత వరకు కూడా వాళ్ళకి అర్హతలు ఉండగలిగితే 1వ తరగతి నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ చదివే లోపల పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడికి వచ్చాం, పలకరించి వాళ్ళందరూ కూడా చాలా వ్యక్తం చేశారు. ఒకరు ఇద్దరు వచ్చినప్పటికి ఏంటంటే నాకు ఇంకా అప్లికేషన్ అయితే పెట్టలేదండి, రాలేదని అన్నారు. వాళ్ళు కూడా వచ్చేలా చర్యలు చేస్తున్నాం. నేనైతే ఇక్కడ 3 పిల్లలు 4 పిల్లలకు ఉండేలా చూసాం. వాళ్ళందరూ కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతే 15,000 రూపాయలు తల్లికి వందనం అన్నారో ఈ 15,000 రూపాయలు 2,000 రూపాయలు ఈ స్కూల్ మెయింటెనెన్స్ కార్డులు తీసి 13,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లోకి తల్లిల అకౌంట్లోకి వేయడం జరిగింది. అంతే. ఎందుకంటే గత ప్రభుత్వంలో కూడా ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి వేస్తానన్నారు వైసీపీ గవర్నమెంట్, జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే మా యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానన్నారు. అలాగే ప్రతిదీ కూడా చెప్పారు. కాబట్టి గత ప్రభుత్వం వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు ఎన్నుకోవడం జరిగింది. కానీ ఆయన కలిసిన తర్వాత ఎవరిని కూడా పట్టించుకోలేదండి. 3 కన్నాలో ఒకరికే ఇస్తున్నారు. ఏంటని అడిగితే ఇది మా ఇష్టం అని చెప్పారు. 60 లేదు 300 యూనిట్లు పైన కాల్చారనేసి కరెంటు బిల్లు అనేసి తీసేశారు. ఇలా చాలా వరకు చేశారు. కానీ కూటమి ప్రభుత్వం అలా చేయలేదు. అప్పుల్లో ఉంది. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోయేటప్పుడు ఈ యొక్క అంతరాష్ట్రం అంతా కూడా అప్పుల్లో కూడిపోయింది, అప్పుల్లో ఉండిపోయింది. అలాంటి అప్పుల్లో ఉన్నది 1 సంవత్సరం టైం అడిగారండి. 1 సంవత్సరం టైంలో ఏదైతే సూపర్ 6 పథకాలు చెప్పారో సూపర్ 6 పథకం ఫస్ట్ అంత అప్పుల్లో ఉన్నా సరే 3,000 రూపాయలు ఉన్న పెన్షన్ 4,000 చేశారండి ఫస్ట్ పథకం. నెక్స్ట్ రెండోది వచ్చినప్పటికి మెగా డిఎస్సీ విడుదల చేశారండి. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించారండి. అలాగే గ్యాస్ సిలిండర్ మహిళలకు ఏదైతే 3 సిలిండర్లు ఇస్తానన్నారు 3 సిలిండర్లు ఇచ్చారండి. అన్న క్యాంటీన్లు అండి. నిజంగా బయట నుంచి పొద్దున్న ఇంట్లోంచి బయటకు వచ్చిన తర్వాత ఆటో వర్కర్స్ కానీ షాప్లో పనిచేసే వాళ్ళు వీళ్ళందరూ కూడా పొద్దున్నే వండుకుని బయటకు రాలేరు. అలాంటి వాళ్ళకి అన్న క్యాంటీన్లు ఓపెన్ చేశారు. ఇవాళ సూపర్ 6లో భాగంగా 5వ తల్లికి వందనం ఇవాళ రిలీజ్ చేశారు. రేపు వచ్చిన ఆగస్టు 15వ తారీఖుని ఏదైతే ఉన్నదో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. సూపర్ 6 కూడా సంవత్సర కాలంలో అప్పుల్లో ఉన్న దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ చూసి పక్క దేశాల నుంచి పరిశ్రమలు అన్నీ రావడం వలన పని కల్పించడం వలన సంపద సృష్టించే నాయకుడండి చంద్రబాబు నాయుడు గారు. విజన్ ఉన్న నాయకుడు. 2020 ఏదైతే అన్నారో 2020 అన్న విజన్ అన్న నాయకుడు కాబట్టి ఆయన చూశారు. ఈ లోపల ప్రజలు ఒకసారి రాంగ్ స్టెప్ వేశారు. ఇంకా ప్రజలు రాంగ్ స్టెప్ వేరే జగన్మోహన్ రెడ్డిని కానీ వేరే ఏ పార్టీని కూడా ప్రజలు నమ్మరు. రానున్న 15 సంవత్సరాలు కూడా కూటమి ప్రభుత్వం ఉంటుంది. ఇక్కడ మన వనమాడి వెంకటేశ్వర కొండబాబు గారు ఎమ్మెల్యే గారు ఉంటారు. కాకినాడ సిటీని కూడా బాగా అభివృద్ధి చేయడానికి ఒక ప్లాన్ డిజైన్ చేశారండి. గతంలో కూడా 3 బ్రిడ్జిలు ప్లాన్ చేశారు. ఆయన అన్నీ కూడా సెలెక్ట్ అయినాయి. ఆటోమేటిక్గా వస్తే వాళ్ళ 3వ బ్రిడ్జి కూడా ఉందండి గత ప్రభుత్వం కానీ మాదే ఉంటే. నిజంగా ఇప్పుడు కూడా అన్ని కూడా అభివృద్ధి పనులు కాకినాడ సిటీ ఎమ్మెల్యే గారు బాగా తీసుకుంటున్నారు. ట్రైన్లను కూడా క్లీన్ చేస్తున్నారు. 100% కూడా ఇవాళ తల్లికి వందనం పొందినందుకు ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మీరు చెప్పండి, ఎంతమంది పిల్లలు ఉన్నారు? వాళ్ళకి ఫీజులు పడినాయా? నేను చూస్తున్నాం కదండి, ఉదయం నుంచి మేము అన్ని వార్డులో కూడా ఇంచుమించు 10-15 వార్డులు తిరిగాం. అందరూ కూడా 4 ఉన్నా 5 ఉన్నా పడ్డాయి. మ్యాక్సిమం ఏంటంటే ఎక్కువగా మంది అందరికీ 3, అంతకంటే ఎక్కువగా లేరు. ఎక్కడో ఉన్నారు రేరుగానా. అయినా సరే
ఒకరున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా కంపల్సరీగా కూడా ప్రతి ఒక్కరు కూడా 13,000 పడ్డాయి. చాలా సంతోషంగా ఉన్నారండి. ముఖ్యంగా ఈ 34వ వార్డులో అయితే మాత్రం ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఇక్కడ ఉన్న నాయకులు అయితే మా బుజ్జి గారు, మా కొనవాడ వెంకటేశ్వర గారు, కొండబాబు గారి ఆధ్వర్యంలో ఆయన ప్రతిదీ కూడా ప్రజల మధ్యలోకి వెళ్ళి వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకొని దాన్ని ఆయన పూర్తి చేస్తున్నారు. అలాగే ఇక్కడ అందరూ ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారండి. ఈరోజు 13,000 పడ్డాయి. ప్రతి ఒక్కరికి కూడా చాలా ఆనందంగా ఉన్నారండి. కూటమి ప్రభుత్వానికి చాలా ధన్యవాదాలు తెలియజేస్తాను. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉంది. నిన్నటి నుంచి కూడా, నిన్న ఉదయం నుంచి కూడా ఈ ఏదైతే 13,000 రూపాయలు తల్లి ఖాతాల్లో పడుతున్నాయో, ఇద్దరు పిల్లలున్నా, ముగ్గురు పిల్లలున్నా, చివరికి 4, 5 పిల్లలున్నా కానీ వీళ్ళందరికీ ఈ సొమ్ము జమ అవుతోంది, బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతోంది. దీంతో కాకినాడ సహా ప్రధాన పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో కూడా షాప్స్ అన్నీ కూడా కిటకిటలాడుతూ ఉన్నాయి. యూనిఫామ్ కొనుగోలు కావచ్చు, పుస్తకాలు కొనుగోలు కావచ్చు, ఫీజులు కట్టేందుకు వస్తున్నటువంటి ఈ సొమ్ముతో వాళ్ళు స్కూల్లో చేర్పించేందుకు చాలా ఆనందంతో పిల్లల్ని చేర్పించేందుకు వెళ్తూ ఉన్నారు. ఒకప్పుడు పరిస్థితి చూసుకుంటే ఈ పథకం అనేది అమల్లో లేనప్పుడు ఫీజులు కట్టడానికి చాలా అవస్థలు పడేవాళ్ళు తల్లిదండ్రులు. మధ్యతరగతి కుటుంబాలు, దిగువ మధ్యతరగతి కుటుంబాల పరిస్థితి అయితే మరింత దయనీయంగా ఉండేది. స్కూల్లో పిల్లల్ని రానివ్వకపోవడం, వాళ్ళ అవమానాల బారిన పడతాం. ఇటువంటి పరిస్థితుల నుంచి ఉపశమనం కలిగించేందుకు ప్రభుత్వాలు ఇటువంటి పథకాలని ఏర్పాటు చేయడం వల్ల తమ కుటుంబాల్లో నిత్యం పిల్లలకు ఆనందంతో ఉండడంతో పాటు తాము కూడా చాలా సంతోషంగా ఉంటున్నామని తల్లిదండ్రులు చెప్తా ఉన్న పరిస్థితి.